బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పటి వరకు కూడా హౌస్లో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. మొదటి వారం చూసుకున్నట్లయితే నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్పి అందరూ మాట్లాడారు. తర్వాత ఏదైతే సోనియా మాయలోనో లేకపోతే ఆమె చుట్టూ ఆమె ఫ్రెండ్షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ గ్రాఫ్ అమాంతం తగ్గిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ క్లాన్లోకి వస్తూ కూడా చీఫ్కి కొన్ని సలహాలు ఇవ్వాలి కాబట్టి నేను వస్తున్నానని చెప్పింది. నిఖిల్ గేమ్ని సగానికి సగం ఆగం పట్టించింది అయితే సోనియా అని చెప్పాలి. ఎందుకంటే అది ఆమె బ్రెయిన్ గేమ్. ఖచ్చితంగా ఆమె టైటిల్ విన్నర్ అవ్వాలంటే హౌస్లో ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ని తన వైపు తిప్పుకోవాలి. సోనియా ఆ విషయంలో మాత్రం చాలా అంటే చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా నిఖిల్ని అయితే తన కంట్రోల్లో పెట్టుకుంది. తను ఏమి చెబితే అది నిఖిల్ చేసేలా చేసింది అనమాట. ఏ విషయం ఉన్నా కానీ నిఖిల్ వెళ్ళి చీఫ్గా సొంత నిర్ణయం తీసుకోకుండా సోనియా మీద అయితే డిపెండ్ అవ్వటం మనం చూసాం. ఆమెతో డిస్కస్ చేయడం, ఆమెతో మాట్లాడటం, ఆమె చెప్పింది ఎక్కువ కన్సిడర్ చేయడం వరకు కూడా మనం అందరం చూస్తూ వచ్చాము. సీత ఈ విషయం సంబంధించి క్లాన్లో మేము కూడా ఉన్నాము, ఓన్లీ సోనియా మాత్రమే కాదు అని చెప్పి అంత సీరియస్గా మాట్లాడటం కూడా మనం చూసాం అనమాట. అలాంటి పరిస్థితి నుంచి నిఖిల్ బయటపడకపోతే అతని గేమ్ ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. అతను హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అభిప్రాయాలు అయితే గట్టిగా వినిపించాయి. ఆ అభిప్రాయాలు మరి ఎలానో నిఖిల్ దాకా వెళ్ళినాయో లేకపోతే నిఖిల్కి అర్థమైందో తెలియదు, కానీ నిఖిల్ అయితే సోనియా నుంచి ఆమె ఒక్క సర్కిల్లో నుంచి బయటకు వచ్చేసాడు అనిపిస్తోంది. అతని ఆట కావచ్చు, అతని ప్రవర్తన కావచ్చు, అతని మాట కావచ్చు, అతని ఐడియాలజీ కావచ్చు, మొత్తం మారిపోయిందని అయితే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా కూడా నిఖిల్ ఆమె ట్రాప్లో నుంచి బయటకు వచ్చేసాడేమో అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది నిన్న అభయ్తో మాట్లాడిన మాటలు చూసినట్లయితే అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ కిచెన్లో ఉండి తినటం గురించి అనమాట. తిన్నావా తినలేదా అనే దాని గురించి అనమాట. అసలు యాక్చువల్గా నిఖిల్కి ఏం అవసరం సోనియా తినిందో లేదో అడగాలని. హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు సోనియాని అడగట్లేదు కదా తిన్నావా అని చెప్పి. సరే మీ ఇద్దరు క్లోజ్ కాబట్టి ఆమె మనోడు తినేసిన తర్వాతైనా కానీ అక్కడికి వచ్చి తిందు రారా అని చెప్పి తిన్నావా తిను అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరు అంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న డిస్కషన్ అందరి ముందు పెట్టాల్సిన అవసరం లేదనేది నిఖిల్ పాయింట్ అనమాట. ఏదంటే మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు కదా అని. అయితే ఆమె ఉండి నేను తింటాలో వెళ్ళు అని చెప్పిన తర్వాత అభయ్ దగ్గర కూర్చొని శుద్ధపూస అది ఇది అని చెప్పి మామూలుగా అయితే ఆమె చాలా ఎక్కువ కామెంట్స్ అయితే చేసిందనమాట. అందరూ తిన్న తర్వాత నుంచొని చూసుకుంటా తినే నువ్వు కూడా తిన్న తర్వాత నన్ను తిన్నావా అని అడిగావంటే నీకు నిజంగా ఉంటే నువ్వు ముందే నన్ను అడగాలి కదా. ఆ శుద్ధపూసలాగా వచ్చి నువ్వు నాతో మాట్లాడితే నువ్వు తిన్నావా అంటే ఏదో అందరూ అట్లా అంటున్నారని చెప్పి నువ్వు వచ్చి నన్ను తిన్నావా అని అడిగితే ఎలా కుదురుతుంది, అది నేను ఎలా తీసుకుంటాను అంటే అసలు ఆయన అడగాల్సిన అవసరం ఏముంది, ఆయనకి ఏం అవసరం అడగాలి అని. సోనియా తింటే ఏంటి తినకపోతే ఏంటి ఆయనకి ఏం సంబంధం. హౌస్లో అందరూ ఎలా ఉన్నారో నిఖిల్ అలాగే ఉన్నాడు, నిఖిల్ ఎలా ఉన్నాడో అందరూ ఎలా ఉన్నారో సోనియా కూడా అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం బాండింగ్ ఏర్పడింది కాబట్టి వచ్చి ఏదో అడిగిందని కూడా ఆమె పెద్ద సీన్ చేయాలని చూసింది. ఆ నిఖిల్ని శుద్ధపోస అది ఇది అని చెప్పి కామెంట్స్ కూడా చేసింది అనమాట. కొంచెం లిమిట్ క్రాస్ అయ్యే చేసినట్టుగా అనిపించింది అభయ్ దగ్గర. ఆ తర్వాత నిఖిల్ అభయ్ కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో అభయ్తో అయితే నిఖిల్ అనేసాడనమాట, ఇప్పుడు నా హ్యాబిట్స్ అనేది నా ఇష్టము, ఇప్పటికిప్పుడు నువ్వు వచ్చేసి ఇప్పుడు నన్ను అన్నీ మార్చేసుకోవాలి అని చెప్పి నన్ను అంటే ఎలా కుదురుతుంది. అంతేకాకుండా ఇప్పుడు తిను అని చెప్పటం అనేది అంటే టాస్క్లు జరుగుతున్నప్పుడు తిను కొంచెం టైం అవుతుందంటే అది ఓకే అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా ఉన్నప్పుడు కూడా తిన్నావా నువ్వు తినాల్సిందే, ఇవన్నీ ఎందుకు, నా ఇష్టము నా లైఫ్ నాకు నచ్చినట్లు నేను ఉంటాను, ఎందుకో నన్ను ఆవిడ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది, ప్రతి విషయంలో కూడా బాగా ఎక్కువ కంట్రోల్ చేయడానికి నన్ను ట్రై చేస్తోంది అనిపిస్తోంది అని చెప్పి నిఖిల్ అయితే చెప్పుకొచ్చాడు అనమాట. ఓవరాల్గా ఆమె రిలేషన్ నుంచి ఆమె బాండింగ్ నుంచి కొంచెం దూరంగా జరగబోతున్నాను నేను అని ఇండికేషన్స్ అయితే ఇచ్చాడు. అంతేకాకుండా ఆమెను కంటెండర్గా కూడా సెలెక్ట్ చేశాడు. అయితే మీరు అందరూ అనుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది కాబట్టి అంటే బాండింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెను కంటెండర్గా సెలెక్ట్ చేశాడని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట. కానీ అక్కడ నిఖిల్ ఆమెను కంటెండర్గా సెలెక్ట్ చేయడం అనుకున్న పెద్ద కారణం ఏంటంటే అది ఒక పెద్ద బ్రెయిన్ గేమ్ అని చెప్పాలి. సోనియా టాస్కులు సరిగా ఆడలేదు కాబట్టి సోనియాని సెలెక్ట్ చేసుకుంటే మనోడికి గెలవడం అనేది చాలా ఈజీ అవుతుందనే చెప్పాలన్నమాట. అందుకే సోనియాని సెలెక్ట్ చేసుకున్నట్లుగా అనిపించింది. ముందు కూడా సోనియాకి ఇస్తాననే చెప్పాడు. ఆమె చీఫ్ అయితే ఎలా ఇల్లు చక్కబెడుతుందో నేను చూడాలి అనుకుంటున్నాను అని చెప్పాడనమాట. ప్రస్తుతం తాజాగా నిఖిల్ ఆట చూసుకున్నట్లయితే ఏదైతే ఆ బాండింగ్ ఉందో ఆ రిలేషన్ ఉందో దాని నుంచి బయటకు వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. టాస్కులు వచ్చినాయి అంటే నిఖిల్ ఎంత బాగా ఆడతాడో మనందరికీ తెలుసు. కానీ కేవలం సోనియాతో అతను ఎక్కువ క్లోజ్గా ఉండటం వల్లే అతనికి హౌస్లో ఎక్కువ నెగిటివిటీ అయితే వస్తుందన్నమాట. కంటెస్టెంట్లు కూడా మనోడికి దూరం జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే సోనియా నుంచి మనోడు దూరం జరగాలనుకుంటున్నాడో అది చాలా మంచి విషయం అనే చెప్పాలి. అదే కనుక కంటిన్యూ చేస్తే నిఖిల్ ఖచ్చితంగా కూడా టైటిల్ రేస్లో ఉంటాడు. లాస్ట్ వీక్ వరకు వచ్చి టైటిల్ కొట్టినా కానీ మనం ఎలాంటి ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదనమాట. మరి అదే జరగాలని అయితే చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే సోనియాకు దూరంగా జరిగాడో నిఖిల్ అదే ఆటని కొనసాగించాలని అయితే కోరుకుంటున్నారనమాట. మరి నిఖిల్ అసలు విషయం తెలుసుకున్నాడా, ఆటని గాడిలో పెట్టుకుంటున్నాడా, మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.